నాకు ఈ స్ట్రాటజీస్, ఎంపవర్మెంట్ స్ట్రాటజీస్ మీద మాట్లాడమని చెప్పారు. ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి నవలూరి బ్రహ్మ గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ ఇన్ గుంటూరు. ఒక హబ్ కింద అన్ని రకాల సర్వీసెస్, వెదర్ వాటర్ ఇట్ మే బి ద కేస్, ఇన్కార్పొరేషన్ దగ్గర నుంచి లిటిగేషన్ వరకు, ఇన్కార్పొరేషన్ నుంచి లిటిగేషన్ వరకు అన్నీ ఒకే హబ్లో, ఒకే ప్లాట్ఫామ్లో సర్వీసెస్ అందించాలనేటువంటి మోటివ్ తోటి ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినటువంటి జరిగింది. ఇది చాలా అంచెలంచెలుగా ఎదిగి సక్సెస్ చేకూర్చుకోవాలని, సక్సెస్లు పొందుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్ట్రాటజీస్ గురించి మాట్లాడాలి. స్ట్రాటజీస్ ఎంపవర్మెంట్ ప్రతి వ్యక్తికి సంబంధించి వాళ్ళ ఎంచుకున్న మార్గంలో ఎలా ఉండాలనే దానికి నా ప్రొఫెషన్తో లింక్ పెట్టి నేను చెప్తున్నాను. అంటే నేను చెప్పొచ్చు 2-3 పేజీలు చాట్ జీపీటీని అడిగాను, అది 2-3 పేజీలు ఇచ్చింది. దాని మీద నేను అనర్గంగా చదవచ్చు, కానీ మీకు అర్థం కాదు. ప్రాక్టికల్గా చెప్తే కానీ క్లారిటీ ఉంటుంది. సిఏ మీకు తెలుసు కదండి, సిఏ కోర్సు చాలా కష్టమైన కోర్సు. అందులో పాస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పాస్ అయ్యి ప్రాక్టీస్లో రాణించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎంపవర్మెంట్ స్ట్రాటజీస్ మాట్లాడతాను. నేను 2006 నవంబర్ పాస్ అవుట్ అండి. 2007లో ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ఒక ఫైల్ కూడా రాదు. ఎలా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? స్ట్రాటజీ నెంబర్ 1, ఒక 5,000 విజిటింగ్ కార్డులు కొట్టాను. కనపడిన ప్రతి వ్యక్తికి, మావయ్య కానీ ఎవరైనా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడిని. ఆ విజిటింగ్ కార్డులు 5,000 విజిటింగ్ కార్డులు ఒక మంత్లో అయిపోవాలి. నా స్ట్రాటజీ అది. ఖచ్చితంగా పలానాడు ఉన్నాడు, పలానా బోర్డు పెట్టుకుని తెలుస్తుంది. 5,000 కార్డులు ఉంటుంది. దట్ ఇస్ ద ఫస్ట్ స్ట్రాటజీ ఐ ఫాలోడ్ ఇన్ మై లైఫ్. నేను చేసిందే చెప్తున్నాను. ప్రతి బ్రాంచ్ని టచ్ చేశాను. సో ప్రాక్టీస్లో ఐటీ వాళ్ళు సాలరీడ్ ఎంప్లాయీస్ ఇచ్చేది 250, 500, 300, 1000 రూపాయలు బేరబాడి ఇస్తారు. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? టీచింగ్ వైపు వెళ్ళానండి. టీచింగ్ వన్ ఏరియా వేర్ వీ కెన్ గెట్ హ్యూజ్ మనీ. అంటే మీరు క్లిక్ అయితే బాగా వస్తాయి డబ్బులు. సో టీచింగ్ వైపు వెళ్ళి ఐ ఎర్న్డ్ అవర్లీ, ఐ ఛార్జ్ 2,000 రూపీస్ ఇన్ టీచింగ్. టీచింగ్లో ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్ స్పెషలైజేషన్ చేసి చెప్పానండి. సిఏ ఇంటర్మీడియట్ పిల్లలకి, సిఏ ఫైనల్ పిల్లలకి చెప్పేవాడిని. ఆ టీచింగ్ వైపు వెళ్ళి గంటకి 2 నుంచి 3,000 ఛార్జ్ చేశాను. ఆ స్టేజ్కి వెళ్ళాను. 5 years 6 years టీచింగ్లో ఉన్నాను. టీచింగ్లో ఉండేటప్పటికీ ఆటోమేటిక్గా ఏమైంది, చాలామంది తెలుస్తాం, మనం పిల్లల తల్లిదండ్రులకు తెలుస్తాం, వాళ్ళకి తెలుస్తాం. వాటి మూలంగా నా ప్రాక్టీస్ పెరిగింది. సో అదొక ఇన్నోవేటివ్ స్ట్రాటజీ. మనకు ఉన్నటువంటి రీసోర్సెస్ని ఉపయోగించుకోవటమే మనకి స్ట్రాటజీ. మన దగ్గర ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, కాకపోతే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయం, బుర్ర పెట్టం. ఇందాక నేను చలసాని గారు చెప్తున్నారు, ఆయన చాలా మేధావి, ఆయన ఇక్కడ డాక్టర్ చేశారు. ప్రభుత్వం ఆయన మీద 2.5-3 కోట్లు పెట్టి వెచ్చించి ఆయన చేసింది. ఆయన మేధావి వెళ్ళిపోయాడు, యుఎస్ వెళ్ళిపోయాడు. మేధావులందరూ యుఎస్లో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నదంతా మనలో అంతా ఇట్లా చూస్తూ ఉన్నాం. మన గురించి, మన స్ట్రెంగ్త్ల గురించి మనం మర్చిపోయాం. మనకి ఉంది స్ట్రెంగ్త్, మనం ఇన్నోవేటివ్గా థింకింగ్ చేయట్లేదు, అంతే. భిన్నంగా మనం చూడాల, మనం భిన్నంగా చూసుకోవాలి మనకున్న స్ట్రెంగ్త్స్ని. సో టీచింగ్లోకి వెళ్ళాను. తర్వాత 2017లో జిఎస్టీ వచ్చిందండి. అప్పటిదాకా సేల్స్ ట్యాక్స్ రిటర్న్లు వేసేవాళ్ళం. సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసేవాళ్ళం. జిఎస్టీ కొత్త వరవడి. సేల్స్ ట్యాక్స్లో కూడా ఒక 4-5 పెట్టుకొని సేల్స్ ట్యాక్స్ మీద కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాల్లో టాలీ వేసేవాళ్ళు ఎవరు ఉండరు. మీ అకౌంట్స్ వేసేది గవర్నమెంటే, మీ అకౌంటింగ్ మొత్తం చేస్తుంది. ఇప్పటివరకు మీ అకౌంటెంట్లు ఉన్నారు కదా, ఫ్యూచర్లో మీకు అకౌంటెంట్లు ఉండరు. మీరు సేల్ చేసేటప్పుడు సెల్లర్కి, పర్చేజర్కి ఒక మెసేజ్ వస్తుంది, నువ్వు అమ్మావా, నువ్వు కొన్నావా, ఎస్ అంటే ఒక ఎంట్రీ గవర్నమెంట్ పోర్టల్లో పడిపోద్ది. మీకు అకౌంటెంట్ కూడా ఉండడు. అటువంటప్పుడు ఏం చేయాలి? లిటిగేషన్ ప్రాక్టీస్లోకి ఎంటర్ అయినా 2020లో. నౌ ఐఎమ్ ఫైలింగ్ లిటిగేషన్ అపీల్స్, ట్రిబ్యునల్ కేసెస్ అన్నీ చూస్తా ఉన్నాను. సో స్ట్రాటజికల్గా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేంజెస్ వస్తున్నాయి, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనే రకంగా ప్రతి స్టెప్పు మనలో మనం చేసే బిజినెస్లో కానీ ఇంకోదన్నా కానీ
చూసుకుంటూ వెళ్తే సక్సెస్ ఎక్కడ ఉండదు, మన చేతుల్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే ఇప్పుడు మన నవలూరు బ్రహ్మ గారు కూడా కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఈ కొత్తది ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఎంపవర్మెంట్ స్ట్రాటజీస్, ఎంపవర్మెంట్ ఎక్స్చేంజ్. ఇది కూడా అలానే సక్సెస్ తీసుకుని వస్తుందని కోరుకుంటూ చెప్తున్నాను కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక జీవితాల్లో మ్యాన్ అంటే మనిషి ఎలా ఉన్నాడో తెలుసు. మ్యాన్ అంటే డెఫినేషన్ మీకు చెప్తాను. అవసరమైనంత కాడికి మ్యానిపులేషన్, అడ్జస్ట్మెంట్ అయి బతుకుతున్నాడు. నెగోషియేషన్స్, మ్యాన్ అంటే మ్యానిపులేషను, అడ్జస్ట్మెంట్, నెగోషియేషన్స్, ఈ మూడింటి మీద ఉన్నాడు. ఇన్నోవేటివ్ థింకింగ్ చేయట్లా, పని జరగాలనే ఉద్దేశంలో ఉంటున్నాడు తప్పించి ముందుకు వెళ్తలా. నేను అందుకే అంట మనమందరం స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలి? స్టూడెంట్ అనేది దానికి ఒక డెఫినేషన్ చెప్పానండి. షోయింగ్ ది యూనివర్స్ డెస్టినేషన్ ఎవర్ నాట్ టచ్. సో మనందరం నిత్య విద్యార్థులం, మనందరం అలాగ ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అర్థులకి, నవలూరి బ్రహ్మగారికి, అందరి టీం మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.